నా పేరు శంకర్ గౌడ్ మేడం. నేను సామాజిక కార్యకర్త, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు ఈ ప్రజలే ఇక్కడ 119 కాన్స్టిట్యూన్సీలో చూస్తే విలేజ్లో ఉన్న పబ్లిక్ ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిగా చూస్తే ఇక్కడ 39 ఉన్నాయి. ఆ విలేజ్ని చూసుకుంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపించారు. కావున మార్పు రావాలని ప్రజలకి ఆ 10 సంవత్సరాల పాలనలో వాళ్ళకి వీరు విలేజ్లలో వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని మార్పు రావాలని కోర్టుతోటి ఓటేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో గత గవర్నమెంటు చూసుకుంటే పనులు కూడా బాగా చేశాయి. ఆ పథకాలు చూస్తే కూడా కొంతమంది చాలామంది మేమే గెలుస్తున్నామని తపనతోటి అనుకున్నారు. కానీ ప్రజలే నిర్ణయించారు, పాలన మారింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గత తెలంగాణ ఇచ్చింది వాళ్ళే తెలంగాణ కోసం కేసీఆర్ గారు అన్నారు, పార్టీని నేను విలీనం చేస్తానన్నాడు, పార్టీని పెట్టుకున్నాడు. 10 సంవత్సరాలు పార్టీలో ఉండి తెలంగాణ కోసం అభివృద్ధి అయితే ఏవైతే చేశాడో తను చేసిండో ప్రజలే నిర్ణయించి ఓట్లు పాలన ప్రజా పరిపాలన అనేది వేసారు, కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపించారు. అదేవిధంగా నేను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ చూస్తున్న ఇప్పుడు ఏదైతే మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచితం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఉన్న తెలంగాణ మహిళలే కానీ చిన్నపిల్లలతో సహా ఈరోజు బస్సు ఎక్కి వెళ్తూ ఉంటే చాలా బ్రహ్మాండంగా ప్రజలు ముందుకు బ్రహ్మరథం పడుతున్నారు. ఏడికి పోయినా ఒక ఇంట్లో ఫ్యామిలీ భర్త కొట్టినా ఏది కొట్టినా మీ అమ్మగారింటికి పోవచ్చు అనేది ఒకటి ఆర్టీసీ బస్సు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా గృహజ్యోతి చూసుకుంటే ఈ 2 నెలల్లో ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో మ్యాక్సిమం 50% వచ్చినాయి. ఇక్కడ ఈ విలేజ్కి వచ్చాయి. 0 బిల్ వచ్చింది, నాకు కూడా వచ్చింది, మా ఫాదర్కి వచ్చింది, మా తమ్ముడికి వచ్చింది, మా ఇంట్లో అందరికి వచ్చింది. తర్వాత ఇక్కడ ఏది ఇప్పుడు ఈ 3 నెలల్లో పథకాలు చూసుకుంటే ఏవైతే గృహజ్యోతి, ఇది గ్యాస్ సబ్సిడీ కొంచెం లేటుగా అయింది కాబట్టి ఇవి పథకాలు, ఈ 5 పథకాలు ఏవైతే గ్యారంటీ పథకాలు ఈ గవర్నమెంట్ ముందుకు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటున్న పరిపాలన చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడున్న సీఎం చూసుకుంటే ఇంకా రానున్న రోజులల్లో తనకు ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే ఈ మల్కాజ్గిరి 35 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మా 7 నియోజకవర్గం 35 లక్షలు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఈమె సునీత మహేందర్ రెడ్డి అనే క్యాండిడేట్ గత గవర్నమెంట్ మాజీ జిల్లా చైర్పర్సన్ పనిచేశారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఈ మన మహేందర్ రెడ్డి గారు మినిస్టర్ చేశారు. అదేవిధంగా ఈ ఎంపీ సీటు గత 5 ఏళ్ల కింద సీఎం గారిది ఇది. అప్పుడు కూడా ప్రజలు అదేవిధంగా సీఎం గారికి ఓటేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ సునీత మహేందర్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం చాలా గొప్ప విషయము. అందులో ఇక్కడ బ్రహ్మరథం మేము మా నాచారంలో చూసుకుంటే పొద్దున 7 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో చేస్తున్నాము, సాయంత్రం 5 గంటల నుంచి 8:30 ప్రాంతంలో చేస్తున్నాము. ఇలా మేము డోర్ టు డోర్ వెళ్తున్నా కొద్దిగా ప్రజలు మార్పు కోరాలని అనుకుంటున్నారు. మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అనుకుంటున్నాము. ప్రజలలో చాలామంది గృహలక్ష్మి వచ్చిందని అంటున్నారు, మాకు మహాలక్ష్మి స్కీమ్ రాలేదని కొంచెం దాని ఇదైంది. గవర్నమెంట్ ఖచ్చితంగా వాటికి కూడా ముందు తీసుకుపోవాలనే ఆలోచనతోటి ముందుకు సాగుతుంది. థ్యాంక్ యూ మేడం. మీ పేరు? నరేష్ మేడం, నా ప్రైవేట్ జాబ్ మేడం. ఎట్లుంది ప్రభుత్వం మారిన తర్వాత బతుకు ఏమైనా చేంజ్ అయినాయా? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి? మేడం గతంలో చూస్తే కేసీఆర్ ప్రభుత్వంలో మా అమ్మ నాన్న వచ్చి ఒక విలేజ్లో ఉంటాం మేడం, మా జనగాం డిస్ట్రిక్ట్ మేడం. అక్కడ చూస్తే ఇంతవరకు మేము దళితులం మేడం, ఎస్సీ క్యాండిడేట్ నేను. అక్కడ చూస్తే దళితులకు 3 ఎకరాలు లేదు, మాకు కనీసం ఇల్లు పెంకుటిల్లు మేడం. ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది లేదు, ఏం లేదు మేడం. దళిత బంధుకి అప్లై చేసినా లేదు, డబల్ బెడ్రూమ్కి అప్లై చేసినా లేదు,
నాకు తెలిసి టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ స్కీమ్లు ఇంతవరకు మాకు ఏది అందలే మేడం. కనీసం మాకు ఇల్లు కడదామన్నా కూడా ఆ ఉన్న పార్టీలు వాళ్ళకే, అందులో చేస్తున్న వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ లీడర్స్కే మాత్రం వాళ్ళకే చెందినవి తప్పించి ఎదుట వాళ్ళకు మామూలుగా ఉన్న వాళ్ళకు ఎవరికి రాలే మేడం. ఇంతవరకు నా దళితునందుకు కనీసం 3 ఎకరాలు అన్నాడు మేడం. ఒక 10 గుంటల భూమి కూడా లేదు మేడం. దళిత బంధు వేసి అది కూడా లేదు మేడం. 3 ఎకరాలు ఇస్తున్నాడు, మాకు అది కూడా లేదు మేడం. కనీసం మా పెంకుటిల్లు మేడం, దానికి కూడా ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ పెట్టుకుంటే అది కూడా రాలేదు మేడం. ఏం లేదు మేడం. నేను దాదాపు చిన్నప్పటి నుంచి వచ్చిన అక్కడ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ రెంటెడే మేడం. నేను అమ్మ నాన్న అక్కడ నుండి ఉన్న కానుండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నాకు బస్సు ఫ్రీ అయిన కాంచి వాళ్ళు వారంకి ఒక్కసారి, నెలకు ఒక్కసారి రావడం జరుగుతుంది. వస్తున్నారు మేడం. ఇప్పుడు ఇది వచ్చినాక ఇప్పుడు అమ్మ నాన్నకు వచ్చేసి కరెంటు ఫ్రీ ఉన్నది మేడం. ఇప్పుడు 0 బిల్ వస్తుంది మేడం విలేజ్లో. ఇక్కడ నాకు రేషన్ కార్డు కూడా మేడం, ఇంకొకటి మేడం, రేషన్ కార్డు కూడా మేడం నాకు 9 ఇయర్స్ అవుతుంది మేడం మ్యారేజ్ అయ్యి. ఇంతవరకు నాకు వైట్ రేషన్ కార్డే లేదు మేడం. ఇప్పటి వరకు నేను ఏమైనా చేద్దామన్నా కూడా దాంతో ముడిపడి ఉన్నది మేడం. ఇప్పుడు ప్రభుత్వం మారినాక ఇప్పుడు నాకు రేషన్ కార్డు కూడా ఇస్తాను అంటున్నారు మేడం ఎలక్షన్ తర్వాత. కనీసం ఇప్పుడు నేను అమ్మ నాన్న తరఫున చూసినా కూడా వాళ్ళకు స్కీమ్లు అనేది వస్తున్నాయి మేడం. సబ్సిడీ గ్యాస్ వస్తున్నది, కరెంటు బిల్లు ఫ్రీ వస్తున్నది. ఇంకేం కావాలా మేడం చెప్పండి. ఇంత మళ్ళీ డబుల్ బెడ్రూమ్స్ కూడా వస్తున్నాయి మేడం. ఆల్రెడీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాక అది కూడా ఇస్తాను అంటున్నారు మేడం. ఇంతవరకు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఏం లేదు మేడం, శూన్యం మేడం. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేంజ్ అయినాక కంపల్సరీ మాకైతే స్కీమ్లు అయితే వచ్చినాయి మేడం. బస్సు ఫ్రీ, ఈ కరెంటు బిల్లు ఫ్రీ, ఇప్పటి వరకు అయితే ఈ స్కీమ్లు అయితే అందినాయి మేడం మా ఇంటి వరకు అయితే. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మేడం? ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చేసి కాంగ్రెసే ఉన్నది మేడం. మళ్ళీ సెంట్రల్లో కూడా కాంగ్రెసే ఉంటే కంపల్సరీ మనకు వచ్చే నిధులన్నా గవర్నమెంట్ ఇక్కడ స్టేట్లో కూడా అదే ఉంది కాబట్టి సెంట్రల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కంపల్సరీ పనులు కూడా అవుతాయి మేడం. తీసుకునేకైతే అక్కడ ఒక ప్రభుత్వం ఉండి ఇక్కడ ఒక ప్రభుత్వం ఉంటే పనులు అనేది రావు మేడం. ఇప్పుడు మనకు సెంట్రల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కంపల్సరీ మనకు పనులు అనేది సెంట్రల్ నుంచి నిధులు వస్తాయి, మనకు పనులు కూడా తొందరగా అయిపోతాయి మేడం. సునీత మహేందర్ రెడ్డి కంటెస్ట్ 200% సునీత మహేందర్ రెడ్డి వస్తున్నారు మేడం. ఇక్కడ ఉన్న 7 కాన్స్టిట్యున్సీలో మొత్తం అదే ఉన్నది మేడం. ఆల్రెడీ ఎమ్మెల్యే వాళ్ళు వేసే ఇప్పటికీ పొరపాటు అని తెలుసుకున్నారు మేడం. ఇప్పుడు ఏ పార్టీకి సంబంధం లేకుండా టీఆర్ఎస్, కాంగ్రెస్ చూసుకుంటే మల్కాజ్గిరి సెగ్మెంట్ లో 7 నియోజకవర్గాలకు సంబంధించి మాక్సిమం బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు. సో వాళ్ళ సైడ్ నుంచి ఏం ఓట్లు పడాయి? నేను అదే అంటున్నా మేడం. వాళ్ళు ఏదో తెలియక గవర్నమెంట్ ఇంత ముందుకు డబ్బులకు లొంగిపోయి పిల్లలు వీళ్ళంతా డబ్బులకు కనెక్ట్ అయిపోయి మద్యానికి కనెక్ట్ అయిపోయి ఓట్లు అది ఇది అనేది వేసారు మేడం. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయినాక ఇప్పుడు వచ్చే స్కీములు ప్రతి ఏ గవర్నమెంట్ టీఆర్ఎస్, బీజేపీ అని లేకుండా ప్రతి ఇంటికి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ప్రతి స్కీమ్స్ వెళ్ళిపోయినాయి మేడం. అట్లాంటప్పుడు అందరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏ పనులు అయితే చూస్తున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా కాంగ్రెస్ కన్వర్ట్ అయిపోయారు మేడం. అందరూ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నది ఆల్రెడీ మా స్కీములు తింటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఓటు వేయాలని చూస్తున్నారు మేడం.